18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు అని చెప్పారు, 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పారు. నెక్స్ట్ అలానే రకరకాలైనటువంటి వాళ్ళ పథకాలన్నీ చెప్పున్నారు. ఈ రోజు దాకా అందరూ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, ఆయన ఇంకా బాగా చేస్తారని అనుకుంటే ఇవన్నీ చూస్తా ఉన్నాం. దాడులని, కొడుతున్నారు, తిరుగుతా ఉన్నారు, ఆస్తి నష్టం కలిగిస్తా ఉన్నారు అని. ఏం కాదు, మీరు అలాంటివన్నీ ఓర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు ఒక రికార్డ్స్ అవుతాయి. నేను ఈ పెయిన్ నేను బరాయించినాను అని చెప్పి మనం చెప్పుకునే ప్రతి ఒక్కటి కూడా మనకు ఒక రివార్డ్ అవుతుంది. రాజకీయాల తర్వాత అన్ని కూడా ఇలానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఫేస్ చేసిన తర్వాత తప్పకుండా అందరికీ కూడా ఒక మంచి రోజులు ఉంటాయని నేను మీకు అందరికీ తెలియజేస్తూ 100% నేను 15 రోజుల నుంచి ఎంపీ విజయసాయి రెడ్డి దగ్గరికి అన్ని దగ్గర కూడా వెళ్ళాను. ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం, అందరం కలిసి చేస్తామని. నేను మొన్న కూడా విజయవాడ, హైదరాబాద్ కూడా వెళ్ళి వచ్చాను. కానీ నిన్న ఈ మీటింగ్ ఏర్పాటు కావడం కానీ, ఇక మీదట ప్రతి నెలలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం, అక్కడికి వెళ్ళిన తర్వాత కార్యకర్తలకి ఒక భరోసా కలిగించేలాగా ఎవరైతే సఫలర్స్ ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వారికి ఒక కాన్ఫిడెన్స్ కలిగించడం, మనకు ఒక మనోధైర్యాన్ని కలిగించడం, అలానే ప్రెస్ మీట్స్ కండక్ట్ చేయడం, ఇవన్నీ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంకా బలవంతంగా తయారవుతుంది. నెల్లూరు జిల్లాలో పార్టీ మరింత సమిష్టిగా ముందుకెళ్తుందని అందరికీ కూడా తెలియజేస్తూ కార్యక్రమానికి ఓపిక అందరూ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సోదరులు ప్రభాకర్ అన్న కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో ముఖాముఖి మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మొట్టమొదటిగా ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారపడినటువంటి ప్రభాకర్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈరోజు అనేక విషయాలు అనేక మంది మాట్లాడారు. మనం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు భిన్నంగా తీర్పునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నా కాస్త సమయం పడుతుంది అని చెప్పి భావించాం. అంటే దాదాపుగా ఒక పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతుంది. ఆ దృష్టి పెట్టడానికి కాస్త సమయం అవసరం అని చెప్పి అనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ దానికి భిన్నంగా ఒకవేళ మేము అభివృద్ధి ఉంటుంది, మా సంక్షేమం ఏ విధంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ఉంటుందో తర్వాత చెప్తాం, కానీ విధ్వంసం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మాత్రం ముందే మీకు రుజువు చూపిస్తామన్నట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మా విధానాలు అభివృద్ధి సంక్షేమం కాదు, మా మొట్టమొదటి ప్రాధాన్యత విధ్వంసం, తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేయడం అని చెప్పి ఈరోజు ప్రారంభించారు. అంటే చాలా మంది చెప్పినంత సులువు కాదు. నేను చెప్తాను, గెలుపోటములు అనేటువంటి సహజం, సాధారణం అని చెప్పి. గెలుపు ఓటములు అనేటువంటి రాజకీయ జీవితంలో సహజమైన దాన్ని భరించాల్సినటువంటి శక్తి మాత్రం ఈరోజు ప్రతి నాయకుడు, కార్యకర్త పొందాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మాత్రం ఏదంటే దాన్ని సాధారణంగా తీసుకుని వెళ్ళలేము. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం గమనించాల్సింది, ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడికి మొన్న 23 సీట్లు వచ్చినప్పుడు చాలా మంది అన్నారు ఇంకా అయిపోయింది, చంద్రబాబు నాయుడు మంచం ఎక్కేస్తాడు, పడిపోతాడు, అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు అసెంబ్లీకి రాడన్నాడు. అసెంబ్లీకి వచ్చాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి రాజకీయాల్లో రేపేమి జరుగుతుంది అనేటువంటిది ఈరోజు ఎవరని చెప్పలేము. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి, నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు మనది కాకపోయినా రేపు మనదే అనేటువంటి ఆత్మవిశ్వాసంతో నడవగలగడం అనేటువంటి ప్రధానమైనటువంటి విషయాన్ని మీరందరూ గుర్తుంచుకోండి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు పడిలేయలేదు. 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరం అనుకున్నాం చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఇంక రాష్ట్రంలో లేదు, తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది అనుకున్నాం. అందులో భాగంగానే 2004లో కానీ 2009లో కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు జాడ కనిపించకుండా చేశాడు. 2009లో ఆయన మరణించకుండా ఉంటే బహుశా నేను అనుకుంటున్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగించారు. జరిగింది. చంద్రబాబు నాయుడు కాలమే కలిసి వచ్చిందా, మనం దురదృష్టవంతులమా
రాజశేఖర రెడ్డి గారు అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయాడు. దాని తర్వాత అనేక పరిణామాలు, ఒకసారి చంద్రబాబు వచ్చాడు, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, మరలా ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు. ఎక్కడ కూడా రాజకీయాలలో పాపం చాలా మంది అనుకోవచ్చు ఈ రోజు కూడా, అయ్యో మనకి 11 సీట్లు మాత్రమే వచ్చాయే, మనం ఎట్లా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేయవచ్చు. ఎంజి రామచంద్రన్ అనేటువంటి వ్యక్తి తమిళనాడులో బతుకు ఉన్న రోజులు ఎవరిని గెలవనీయలేదు. ఆయన చనిపోయిన తర్వాత కరుణానిధికి అవకాశం వచ్చింది. కరుణానిధికి అవకాశం వస్తే కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. 1991లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగితే మేలు నగధీరుడు అనేటువంటి ఆ కరుణానిధి జనాల్లోకి వెళ్ళి నన్ను అన్యాయంగా 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా తెచ్చేశారు, నాకు అండగా నిలవండి అంటే జయలలితకి 234 సీట్లకు గాను జయలలిత 225 సీట్లు గెలుచుకొని ఆ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి అయింది. ఆ రోజు అనుకున్నారు అయిపోయింది, ముసలిడు పాపం కరుణానిధి మంచం ఎక్కేసాడు, ఇంకేముంది, 9 సీట్లు కూడా రాలేదు, 225 సీట్లు జయలలిత గెలుచుకునింది అన్నారు. మరలా 96లో ఎన్నికలు జరిగాయి. 96లో ఎన్నికలు జరిగితే 234 సీట్లకు 225 సీట్లు గెలుచుకున్నటువంటి జయలలిత 4 సీట్లు గెలిచింది. కాబట్టి రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఈ రోజు ఏదో ఆయనకి 11 వచ్చాయి, మనకి ఆయనకి ఎక్కువ మెజారిటీ వచ్చిందని చెప్పి ఎవ్వరం కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ రోజు మనం అనుకున్నట్టుగా మన ఓటమికి కారణాలు విశ్లేషిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు విశ్లేషిస్తున్నాడు, జిల్లా స్థాయిలో అందరిని అడుగుతున్నాం, నియోజకవర్గ స్థాయిలో అందరినీ అడుగుతున్నాం. చిన్న చిన్న పొరపాట్లు దొరికి ఉండదు. ఎందుకంటే ప్రజలను మనం తప్పుపట్టలేం. ప్రజలు మనకు ఓటు వేశారు, ఈ రోజు మనకి ఓటు వేయలేదు. ఓటు వేసినప్పుడు కారణం, ఓటు వేయనప్పుడు కారణాన్ని మనం విశ్లేషించుకుంటే మరలా తిరిగి మనం వాళ్ళ చేత ఏ విధంగా ఓటు వేయించుకోవాలనేటువంటి దానికి మార్గం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఏమి చేయాలన్నా సరే మన చేతిలో అధికారం లేదు. మనం ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ప్రజలను మనం ఏ విధంగా ఆదుకున్నాం, మనం ప్రజలకు ఏ విధంగా అండగా నిలిచాం. ఏ రోజైనా ఇంత దారుణమైనటువంటి దాడులు, ఇంత దారుణమైనటువంటి ఆస్తి నష్టాన్ని ఎవరికి సంబంధం లేకుండా అసలు అధికార యంత్రాంగం అనేటువంటిది రాష్ట్రంలో పనిచేస్తుందా అని అనుమానం కలిగేటువంటి పరిస్థితి, ఎవరికి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాడు ఒక జేసీబీని తీసుకెళ్లి దీన్ని కొట్టేంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బొంకులు కొట్టేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇంటిని కొట్టేయాలి. దానికి సంబంధించి ఏమయ్యా అని అడిగితే జిల్లా యంత్రాంగం పనిచేయి, పోలీసులు అడిగితే సార్ ఎఫ్ఐఆర్ కట్టా ఉన్నారు. ఇది కొత్త దారి. అంటే నేను అనుకుంటున్నా ఇది కూడా చంద్రబాబు నాయుడు కుట్రలో భాగమైన అనుకుంటున్నాను. ఏమిటి అంటే ఈరోజు ఎఫ్ఐఆర్లు కడతారు. మన మీద ఆస్తి మీద వచ్చాడు, మన ఆస్తి ధ్వంసం చేశాడు, ఎఫ్ఐఆర్ కట్టారని చెప్పి అనుకుని సంతృప్తి పడతాం. రేపటి రోజు ఆ ఎఫ్ఐఆర్ ని రెఫర్ చేస్తాడు. అంటే ఛార్జ్ చేయకుండా, ఛార్జ్ షీట్ వేయకుండా దాన్ని రద్దు చేయడానికి మార్గంలో భాగమే మనకు జరిగినటువంటి ఆస్తి నష్టికి ఉపశమనం కింద ఒక ఎఫ్ఐఆర్ చూపించి మనల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈరోజు అధికారులు చేస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి నేను మీ అందరికీ చెప్పేది, ఎస్, ఎవరమై ఎన్ని అనుకున్నా కార్యకర్తల విషయంలో మరింత జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దీనిని గుణపాఠంగా స్వీకరించి కార్యకర్తల నాయకుల విషయంలో ఏ విధంగా అండదండలు అందించాలనేటువంటి దాని మీద నెల్లూరు జిల్లా నుంచి ఒక కార్యాచరణ రూపొందిస్తాం. నెల్లూరు జిల్లాలోనే కార్యకర్తలకు అండగా నిలిచేటువంటి కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అందుకే ఓటమి అయిన తర్వాతనే, ఓటమి ఈరోజు మన చేతుల్లో లేదు. ఇదేదన్నా కుస్తీ పోటీ అయితే అయ్యో నేను బలంగా కుస్తీ పడి ఉంటాను, నేను గెలిచుండేవాడినే పట్టలేకపోయానే అని చెప్పి నేను బాధపడి ఉండదు. ఇది ప్రజలకు సంబంధించింది. ప్రజలు మనం ఆశీస్సుల నుంచి ఓట్లు వేయాల్సినటువంటిది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎందుకు వెనకబడ్డాం, ఎక్కడ పొరపాటు జరిగిందో వాటిని విశ్లేషిస్తున్నాం. వాటిని సవరించుకునేటువంటి పని ప్రారంభించి దానితో పాటుగా ఈ రోజు జరిగినటువంటి కార్యకర్తలకు ఏ విధంగా అండగా ఉండాలనేటువంటి నిర్ణయం. అందుకే అందరితో మాట్లాడాను. వేదిక మీద ఉన్నటువంటి సోదరుడు విక్రమ్తో మాట్లాడాను, ప్రతాప్ రెడ్డితో మాట్లాడాను, ప్రభాకరణతో మాట్లాడాను, మురళితో మాట్లాడాను, రాజగోపాలన్తో మాట్లాడాను, ఖలీల్తో మాట్లాడాను, అదేవిధంగా ఉన్నటువంటి ప్రసన్నలతో మాట్లాడాను. అందరికీ సంబంధించి ఏ విధంగా మనం ఈ విషయంలో ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద అందరం కలిసి మాట్లాడాం. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాం. ఎందుకంటే ఈరోజు ఎప్పుడు లేదు ఇటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు. ఈరోజు ఆ విధంగా కాకుండా ఎవరిని ఉంచనీయకుండా కలిపెట్టేటువంటి పరిస్థితి ప్రారంభమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఒకే త్రాటి మీద నాయకులు కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు మా కుటుంబ సభ్యులు వాళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు అందరూ ముందుకు రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇది సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగింది కాబట్టి గోవర్ధన్ రెడ్డి చూసుకుంటాడే, ఇది రూరల్ లో జరిగింది కాబట్టి ప్రభాకరణ చూసుకుంటాడే, ఇది ఆత్మకూరులో జరిగింది కాబట్టి విక్రమరెడ్డి చూసుకుంటాడే అని కాకుండా ఇది అందరి సమిష్ట బాధ్యతగా భావించి ఈ రోజు దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన మీద జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తాం, అందరం కలిసి రాబోయేటువంటి రోజుల్లో అండగా నిలుస్తాం. దానికి సంబంధించి ఈ రోజు మీరు చెప్పినటువంటి సూచనలు అన్ని స్వీకరించాం. పార్టీ ఆఫీసుని బలోపేతం చేస్తాం. ఏదైనా ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే మీకు సంబంధించి వెంటనే పార్టీ ఆఫీసుని సంప్రదిస్తే ఆ పార్టీ ఆఫీస్ నుంచే మీకు ఎటువంటి సేవలు అందించాలనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నాం. అడ్వకేట్లు నియమిస్తున్నాం. ఎవరికైనా ఇబ్బందులు జరిగో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఈ రోజులతో ఊరుకోరు. ఇది కేవలం మనం చూస్తున్నది ఒక 2 వారాలు చూసాం. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వీళ్ళు ఉసిగొల్పొచ్చు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తే నాకు అనిపిస్తుంది ఇంకా అధికారం మనకు వస్తుందో లేదో భవిష్యత్తులో మొత్తం మనం ఏలిపోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప మళ్ళీ మనకు అధికారం వస్తుంది అనేటువంటి ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉంటే ఎంత విపరీతంగా మాత్రం ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉండవని చెప్పి నాకు అనిపిస్తుంది. కాబట్టి అన్ని విధాల ఈరోజు దానికి సంబంధించి అడ్వకేట్ల ఆఫీసులో పెట్టాం. ఎస్, మీరు అన్నట్టుగా ఈరోజు రవి చెప్పినట్టుగా దానికి సంబంధించి ఎవడన్నా సరే కార్యకర్త ఇబ్బంది పడితే ఆ కార్యకర్త ఆర్థికంగా దెబ్బతింటే ఆ కార్యకర్తని ఆర్థికంగా ఆదుకునే దానికి కూడా ఈ రోజు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేసి శాశ్వత నిధి కింద ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఏది జరిగినా సరే నేరుగా వెళ్ళడం, నియోజకవర్గాలు పర్యటించడం, కార్యకర్తలతో మమేకం కావడం, మనకు ఉన్నటువంటి కార్యకర్తలు సానుభూతి పరుల మీద ఎవరన్నా దాడి చేస్తే వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి అండగా నిలవడం ఈ రోజు మాటలకు పరిమితం కావడం కాదు. ఎందుకంటే సాధారణంగా చాలా మంది అనుకుంటారు ఏదో పిలిచారు, పోయాం, మైక్ తీసుకున్నారు, మాట్లాడారు, మళ్ళీ వీళ్ళు అడగనపడతారా మన పని మందే కదా అనుకుంటారేమో. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రోజు అందరం ఉండకపోయినా ఏ ఒక్కరున్నా మేము ఏ ఒక్కరం అందుబాటులో ఉన్నా ఇది నా నియోజకవర్గం, నా నియోజకవర్గ పరిధి కాదు అన్నటువంటి విధంగా కాకుండా ఇది మనదే, ఇది మన పార్టీ, ఇది మన కుటుంబం, మన కుటుంబ సభ్యులు అన్నట్టుగా వ్యవహరిస్తాం. అందుకే కనిపెట్టుకుని ఉంటాం. రాబోయేటువంటి 5 సంవత్సరాలు వాచ్మెన్ డ్యూటీ చేస్తాం తప్ప ఈ జిల్లా ప్రజానీకానికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకు సంబంధించి మరొక విధంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు నిజంగా నాకు అనిపించింది, పాపం మేమైతే ఏదో ఎమ్మెల్యేలుగా అనుభవించాం, మంత్రులుగా అనుభవించాం, రకరకాలైనటువంటి హోదాలు ఎంపీలుగా అనుభవించాం, ఎమ్మెల్సీలుగా అనుభవించాం. కానీ జెండా మోసినటువంటి కార్యకర్త విషయంలో ఎందుకో కాస్త పొరపాటు జరిగింది. కాబట్టి వాటిని సవరిస్తాం. రాబోయేటువంటి రోజుల్లో మరలా నేను ఆశిస్తున్నా, ఆకాంక్షిస్తున్నా 2029 కల్లా ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పార్టీకి సంబంధించి కార్యకర్తలని ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలున్నా, మీ అందరి దగ్గర ఎక్కడ లోపాలున్నా, ఏ విధంగా మన కార్యకర్త అనేటువంటి వాడు భవిష్యత్తులో తల ఎత్తుకుని గర్వంగా ప్రజల్లో తిరగగలడో ఆ సూచనలు, సలహాలు తీసుకొని వాటిని పాటించేటువంటి విధంగా ఒప్పించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కాస్త కైపు పైకి ఎక్కువ ఉంది, కైపు కొద్దిగా దిగుతుంది. దిగిన తర్వాత మనిషి పరిగెత్తినటువంటి ఆ నొప్పులు తెలవడం మొదలవుతాయి. కాబట్టి ఎవరం కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవడు చేసినటువంటి తప్పుకి వాడికే, ఎవడైతే కైపెక్కి కొట్టుకుంటాడో, కైపెక్కినటువంటి వాడు ఎవడైతే మామూలుగా ఉంటాడో కాస్త దూరం పరిగెత్తి ఆ ఒళ్ళు నలుపు పులిసిన తర్వాత కాస్త కైపు దిగిన తర్వాత ఆ నొప్పులన్నీ బయటపడతాయి. కాబట్టి వాళ్ళకే వాళ్ళు చేసినటువంటి నొప్పులు, తప్పులు బయటపడతాయి. కాబట్టి ఎవరం భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. పాపం కొంతమంది అంటున్నారు, అయ్యా మేము ఊర్లో లేమని, మీరు మీ ఇంట్లో ఉండండి, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరు దాడి చేస్తారో చూద్దాం, దాన్ని కూడా తేల్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం తప్ప మేము మా ఊర్లలో ఉన్నాం, మా ఊర్లో వెళ్ళిపోతాం, మేము బయట ఉన్నా సరే మా వాళ్ళ మీదకి వస్తున్నారు, మా ఆస్తుల మీదకి వస్తున్నారంటే ఏ రోజైతే మీరు ఊరు వదిలి వెళ్ళిపోతారో, ఏ రోజైతే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతారో, ఆహా వీళ్ళు భయపడి వెళ్ళిపోయారు కదా అని వాడు పరిగిస్తాడు. ఏ రోజైతే మనం ప్రతిఘటిస్తామో మీరు ప్రతిఘటించేటువంటి విధానంలో మేము అందరం కూడా ఉంటాం, మేమందరం అవసరమైతే వచ్చి నిలబడతాం. అటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంత మేర అరాచకం చేస్తారనేటువంటిది ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే ఎవరు కూడా
మీ స్థాయి చూడడానికి కూడా భయపడేటువంటి విధంగా తయారు చేస్తాం. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అన్ని విధాల అన్ని రకాలకు కూడా ఈరోజు అండగా నిలుస్తాం. ఎందుకంటే దారుణమైనటువంటి విషయాలు ఎక్కడికన్నా వెళితే కొంతమంది ధైర్యంగా వాళ్ళ ఆస్తులను కూలగొట్టడం, వాళ్ళ మీద దాడులు చేయడం, ఏమీ చేయలేనటువంటి పని ఉంటే చల్లగా వెళ్ళి అందించడం, దానికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం చేయడం, రొయ్యల గుంటలు ఉంటే రొయ్యల గుంటల్లో విషం కలపడం. అంటే ఎటువంటి సంస్కృతికి ఎటువంటి పరిపాలనకి చంద్రబాబు నాంది పలికాడు ఇటువంటి విధ్వంసంతో అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు లేవు. నోటీసులు ఇచ్చేదానికి విఆర్ఓ అలాంటి, నోటీస్ ఇచ్చేదానికి ఎంఆర్ఓ అలాంటి, పోయి చెప్తే పట్టించుకోరు. కానీ అది అక్రమ కట్టడం అని చెప్పి తేల్చేది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. దాని అక్రమ కట్టడం అని కొట్టేసి మరలా ఆయనే అక్కడ ఆయనకి సంబంధించినటువంటి కట్టడాలు కట్టుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఎవరు చంకాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా నిలబడదాం, పోరాడదాం. 5 సంవత్సరాల తర్వాత మరలా మనదే. రేపటి రోజు మనం ఈ విధంగానే కాకుండా ప్రజలందరికీ మేలు చేశాం. జగనన్న ఈ రోజు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు కొంతమందికి నచ్చక ఉండిపోవచ్చు. కొంతమంది అయ్యా మేనిఫెస్టోలో గతంలో ఇచ్చింది ఇచ్చాడు, కొంచెం పెంచి ఇచ్చింటే బాగుండునని ఆలోచన చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం చెప్పాడు, నాకు నచ్చింది. 2024లో మనం చేయకూడనటువంటివి చెప్తాం, అధికారంలోకి వస్తాం. 2029లో మన పరిస్థితి ఆ రోజు కూడా జగన్ కూడా చెప్పినవి చేయలేదు అని చెప్పి మనల్ని ఓడించరా. కాబట్టి చెప్పినవే చేద్దాం, చేసి అధికారంలో ఉండడానికి ఇష్టపడదాం, ఆ అధికారాన్ని కొనసాగుదామని చెప్పినటువంటి ఆయన ఆలోచనకి ఈరోజు మన అందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మంచి పరిపాలన అందించారు. ఈరోజు కష్టపడి పనిచేసేటువంటి శాసనసభ్యులు ఉన్నారు. నేను అనుకున్నా ఈరోజు ఎందుకు జరిగిందో తెలియదు కానీ రూరల్ దగ్గర నుంచి, ఆత్మకూరు దగ్గర నుంచి, ఉదయగిరి దగ్గర నుంచి, గూడూరు దగ్గర నుంచి, కావలి దగ్గర నుంచి, కోవూరు దగ్గర నుంచి కూడా ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా ఎక్కడైనా సరే మన గెలుపు మనదేని అనుకున్నాం. నేను చివరిగా మీ అందరికీ చెప్పేది, దయచేసి కొంతమంది ప్రలోభ పెడతారు, కొంతమంది మా పార్టీలోకి రమ్మంటారు. మీరు ఈ పార్టీలో మీ పార్టీ ధైర్యంగా ఇది నా పార్టీ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవకుడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గర్వంగా చెప్పుకోగలరు. అదే మీరు వేరే పార్టీలోకి పోతే మీరు సెకండ్ గ్రేడ్ లీడర్స్ అవుతారు, మిమ్మల్ని చేర్చుకుంటారు. ఈ పార్టీకి ఆ పార్టీకి ఇద్దరికి కాకుండా పోతారు. కాబట్టి ధైర్యంగా ఉండండి, భవిష్యత్తు మనది, రాబోయేటువంటి రోజులు మనవి, రాబోయేటువంటి రోజుల్లో అధికారం మనది. కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకొని తప్పనిసరిగా 5 సంవత్సరాలు పోరాటం చేద్దాం. దాని ఫలితాన్ని రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి నాయకుడికి కార్యకర్తకి అందించేటువంటి విధంగా చర్యలు చేపడతామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ అన్ని విధాల అండగా ఉండేటువంటి వాళ్ళం, అన్ని విధాల అండదండలు అందించేటువంటి వాళ్ళం. ఈరోజు ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన కాదు. కాబట్టి ఈరోజు ప్రభాకరన్న పిలిచాడు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాడు. ఇది మంచి పరిణామం. తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా వీలైనంత త్వరగా కార్యకర్తలను పిలిచి కార్యకర్తలతో మా భావాలు పంచుకొని వాళ్ళకి మనోధైర్యాన్ని ప్రవర్తించేటువంటి, వాళ్ళకి మనోధైర్యాన్ని కూడా అందించేటువంటి విషయాన్ని అందరం కూడా ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు భయపడి పారిపోవాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు భయపడి పార్టీలు మారాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు భయపడి ఏనుకో దానికి సంబంధించి ప్రలోభానికో మరొక దానికో ఊరి కావాల్సినటువంటి పని లేదు. కాబట్టి తప్పనిసరిగా నేను మీ అందరికీ సందర్భంగా చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. ఏదైనా ఒకడు మనకి సంబంధించినటువంటి ఆస్తి కూలగొట్టి వాడు ఇల్లు కట్టుకోవడమో అనుభవించాడు అనుకుంటే, వాడు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టినా, 4 అంతస్తుల బిల్డింగ్ కట్టినా ఆ బిల్డింగ్ కూలదోయించి మరలా మీకు కష్టాలని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి నేను మరలా చెప్తున్నా, మీ అన్న ఆస్తిని, మీకున్నటువంటి ఉద్యోగాన్ని, మీకున్నటువంటి అవకాశాన్ని ఎవరైనా సరే రేపటి రోజు ఆక్రమించుకున్నాడు, మనకు అన్యాయం జరిగింది అనుకుంటే, వాడు మీకున్నటువంటి, మీకు సంబంధించినటువంటి, మీకు హక్కు ఉన్నటువంటి, మీకు అనుభవం ఉన్నటువంటి దాంట్లో ఎంత పెద్ద భవనాన్ని కట్టినా ఎవరు ఆపలేడు. న్యాయపరంగా మీకు దక్కాల్సినటువంటి దాన్ని తిరిగి మీకు దక్కేటువంటి విధంగా అందరం కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ, తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మనందరం కలిసి ఒక కుటుంబ సభ్యులాగా పనిద్దాం. మనందరి లక్ష్యం, మనందరి ఆశయం, నేను మీ అందరికీ చెప్తున్నా, 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, నెల్లూరు రూరల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మరణ నెల్లూరులో శాసనసభ్యుడిగా 2029 అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, తప్పనిసరిగా ఇదే రీతిగా ఇదే విధంగా అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి కట్టుగా ఉన్నాం, ఒక కుటుంబం లాగా పనిచేద్దాం.
ఆర్మరకం లేకుండా ధైర్యంగా ఉండండి. మీకు అవసరమైనప్పుడు ఏదైనా సరే అందరం అండదండలు అందించేటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఒక్క పిలుపుతో, ఎందుకంటే ఈ రోజుల్లో ఇంతమంది రావడం అనేటువంటిది విశేషం కాబట్టి ఒక్క పిలుపుతో ఈ రోజు ఏర్పాటు చేస్తే ప్రభాకరన్ మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో, ఆయన చూపేటువంటి ఆప్యాయతతో ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమం మీ అందరితో మొట్టమొదటిసారిగా మా భావాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి ప్రభాకరన్కి, ఓపికగా వెళ్ళినటువంటి మీకు తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో మరొకసారి అండగా నిలుస్తామని హామీ ఇస్తూ చేతులు జోడించి మీ అందరికీ పేరు పేరున రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి ఆత్మీయ సమావేశానికి నేను పిలిచిన వెంటనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నాయకులు మన సభకు ఇచ్చేసి మనందరికీ మనోధైర్యాన్ని కలిగించేదానికి, అందరికీ మేమందరం ఒకటిగా ఉన్నాము, మీకు అండగా ఉన్నాము అని తెలియజెప్పేదానికి ఇచ్చేసిన అందరికి కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, కార్యకర్తలందరికీ కూడా, నాయకులకి నమస్కరిస్తూ, మీరంతా కూడా ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు. కానీ దైవ నిర్ణయం, గెలుపోవటము, ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదు. నేను గతంలో కంటే కూడా ఎక్కువగా ఇక్కడనే ఉండి మీ అందరికీ కూడా కష్ట సుఖాల్లో నేను పాల్పంచుకుంటానని కూడా తెలియజేసుకుంటూ, ఎవరైనా ఇది నేను 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటే ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూడలేదు. వాడు నన్ను కూడా మనోధైర్యం మీద దెబ్బతీసి ఈయన్ని కూడా ఇక్కడి నుంచి పంపించేయాలనే ఆలోచనతో కొంతమందిని రెచ్చగొడుతున్నారు. వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బతీసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా నన్ను తిట్టించి కార్యక్రమాలు మొదలుపెట్టారు. మొన్ననే ఒక ఆయన ఇక్కడ సంవత్సరం రోజులు ఉండి ఆయన క్యాషర్ని వాటిని ఇబ్బందులు పెడితే దానికి ఆయనకు ఒక కండిషన్ పెట్టారు. అది విత్డ్రా చేసుకోవాలంటే నువ్వు ప్రభాకర్ రెడ్డి గారిని తిట్టాలి. నేను తిట్టలేనయ్యా అన్నాడు. నేను తిట్టలేనయ్యా అంటే కాగితం రాసిస్తాం, ఈ లెటర్ హెడ్ మీద పెట్టి దాన్ని రిలీజ్ చేయమని చెప్పారు. ఇంకా కూడా 2-3 బెదిరిస్తూ ఉన్నారు. ఆయనకి ఏంటంటే సునకానందం, నన్ను తిట్టిస్తే నేను ఎటువంటి వాడిని అనేది ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నేను 25 సంవత్సరాల్లో ఎవరికి కూడా హాని తలపెట్టి ఎరగను. చేతనైనంత వరకు ఈ 25 సంవత్సరాల్లో 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఇన్ఛార్జిగా ఎంతో మందికి మేలు చేసి ఉంటానే కానీ కీడు తలపెట్టి ఎరగను. అపోజిషన్ కార్యకర్తలను కానీ, అపోజిషన్ లీడర్లను కానీ ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. అదేమంటే మా ఇంట్లో వాళ్ళని హింసించారు అని నిన్న చెప్పాడు. నాకు కూడా భార్య ఉంది, కూతుళ్ళు ఉన్నారు, సంస్కారం ఉంది. అలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తిని కాదు, అందరికీ తెలుసు. కావాలని, ఎందుకంటే ప్రజల దగ్గర సింపతి పొందాలని ఇటువంటి కార్యక్రమం. నిజంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా పంపించి ఉంటే నంబర్లు ఉంటాయి, కేసు పెట్టు, మేము కూడా ఖండిస్తాము, వాళ్ళకి శిక్ష పడేలాగా చేద్దాము. అంతేగాని ఊరికినే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే కార్యకర్తలు ఎవరు డివిజన్లలో కష్టపడి తిరిగారో వాళ్ళందరినీ కూడా మానసికంగా వేధిస్తున్నారు, వాళ్ళ వ్యాపారాల మీద దెబ్బ కొడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు కావు. మేము మీకు అన్ని విధాలా కూడా అండగా ఉంటాము. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తాము. ఎవరి మీదైనా కేసులు పెడితే లాయర్లను పెట్టి, మంచి లాయర్లు ఉన్నారు మనకి, ఆ లాయర్ల ద్వారా మీ కేసులు అన్నీ కూడా మేమే చూస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మనకి ఒక 20-30 మందితో ఒక మంచి నాయకులతో కమిటీ చేస్తాం. ఆ కమిటీ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా మీ దగ్గరికి వస్తారు.
నేను కూడా ఉంటాము, మా సహచర నాయకులు ఉంటారు, అందరూ కూడా మీకు తోడు నీడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, నష్టపోతామని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైనా నష్టం కలిగిస్తే ఆ నష్టాన్ని మేము తప్పకుండా మీకు ఆదుకుంటాం. ఒక నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ నిధిలో నుంచి ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడితే వాళ్ళకందరికి కూడా సహాయ సహకారాలు అందిస్తాం. ఇప్పుడు అందరూ కూడా చెప్పారు, మనం కష్టాల్లోనే ఐకమత్యం వస్తుంది. ఎవరికి కష్టం వచ్చినా అందరం కూడా వచ్చి ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సభకు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి అరాచకాలు ముందు ముందు జరగకూడదని వాళ్ళకి ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఒకటి, ఇక్కడ నాయకులు చేసేది ఒకటి. ఏదైనా ఉంటే ఎస్పీ గారిని గెలవబోతూ ఉన్నాం, కలెక్టర్ గారిని గెలుస్తాం. తర్వాత కోర్టులు కూడా ప్రైవేట్ కేసులు కూడా ఎవరన్నా మన మీద తప్పుడు కేసులు పెడితే ప్రైవేట్ కేసులు కూడా వేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.